అమెజాన్ రిక్రూట్మెంట్‌లో అయితే మీ రెజ్యూమే‌ని షార్ట్ లిస్ట్ అవ్వడానికి టిప్స్ ఫర్ సక్సెస్ ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబడిందండి. పూర్తిగా అయితే చూడండి. ముందుగా అయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. అండ్ అమెజాన్ ఫుల్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఇందులో అయితే ఉంటుంది. అండ్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏ విధంగా మీ రెజ్యూమేలో కీవర్డ్స్ అయితే ఉండాలో ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో. తప్పకుండా లెంథీ అయినా కూడా. అమెజాన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ మన ప్రొఫైల్స్ ఎలా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు అండ్ పూర్తిగా డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చి చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇట్స్ ఆల్ ఫర్ ఫ్రీ. అండ్ పూర్తిగా అయితే ఈ వీడియోలో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అమెజాన్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఫస్ట్ మనం అప్లై చేశాక అప్లికేషన్ ఇచ్చాక ఎలా ఉంటుంది ప్రాసెస్, దాని తర్వాత ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ వరకు అనేది అయితే మీరు ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూడొచ్చు. మనం ఫస్ట్ అయితే ఏదైతే లింక్ నేను ప్రొవైడ్ చేశానో ఆ ప్రొవైడ్ చేసిన లింక్తో అయితే మీరు లాగిన్ అయ్యేసి అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే అప్లై చేసుకున్న తర్వాత మన ప్రొఫైల్స్ ఎలా షార్ట్ లిస్ట్ అవుతాయి అని అంటే పూర్తిగా అయితే మనము మెయిన్ ఇది ఎంఎన్సీస్, ఈ అమెజాన్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఐబిఎం కానీ, యాక్సెంచర్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే ఆటోమేటెడ్ జనరేటెడ్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన జాబ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే కీవర్డ్స్ వాళ్ళైతే ఇన్పుట్ చేసి ఉంటారో ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఆ కీవర్డ్స్ బట్టి ఈ ఆటోమేటెడ్ జనరేటెడ్ సిస్టమ్ అనేది ఈ ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్స్ మన రెజ్యూమీలో అయితే ఆ కీవర్డ్స్ అయితే ఉండేలాగైతే చూసుకోవాలి. ఆ కీవర్డ్స్ మనం ఇన్పుట్ చేసుకొని మన రెజ్యూమేలో అయితే అప్లై చేసుకుంటే చాలా మటుకు మన రెజ్యూమే అయితే షార్ట్ లిస్ట్ అవ్వడానికి అయితే 100% అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో అలాగే అయితే అప్లై చేసుకోవాలి. ఏదో మనం జాబ్ వచ్చింది, అది చూసాము, అప్లై చేసాము అని అంటే అది షార్ట్ లిస్ట్ అయితే తీసుకోదు. బికాస్ దాని క్రైటీరియా ఉంటుంది. ఇలా ఉంటేనే ఒక ఫోల్డర్లో వాళ్ళు వేసుకుంటారనమాట. ఆ ఫోల్డరే అయితే రిక్రూటర్స్ అయితే ఆ ఫోల్డర్లో వచ్చిన రెజ్యూమేస్ అయితే వాళ్ళు రివ్యూ చేసేసి అయితే వాళ్ళకి సూటబుల్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే మెయిల్ పంపించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలాగే అయితే మనకి చూడొచ్చు. ఇలా షార్ట్ లిస్ట్ అయ్యాక అయితే మనకి మన జీమెయిల్ ఐడికి అయితే ఏదైతే ఈమెయిల్ ఐడి మనం ఏదైతే పెట్టుంటామో రెజ్యూమేలో అయితే ఆ ఈమెయిల్ ఐడికి అయితే మనకి ఇలా అయితే ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అమెజాన్ ఈజ్ హైరింగ్ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ ఎఫ్టీసీ ఆన్ సెట్ అట్ హైదరాబాద్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అమెజాన్ రిక్రూటరే మనకి గోసి రాజ్ కుమార్ గారు, rajgosi@amazon.com ఈ మెయిల్ ఐడితో అయితే మనకి ఈ మెయిల్ అయితే రావడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ April 15th 2025 10:25 అయితే మనకి మెయిల్ అయితే రావడం జరిగింది. సో ఇలా సబ్జెక్ట్ లైన్ పెట్టేసి వాళ్ళైతే మల్టిపుల్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో రెజ్యూమేస్, వాళ్ళైతే ఎవరైతే ఈ క్రైటీరియాలో ఎంచుకునేసి అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఇలా మెయిల్స్ అయితే పంపించడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ చూడొచ్చు, note, kindly read the steps carefully and respond directly to the same email వన్స్ ద ప్రాసెస్ ఈజ్ కంప్లీట్. వీళ్ళు ఇచ్చిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక వాళ్ళకి సేమ్ ఇదే లింక్తో అయితే మనం రెస్పాండ్ అవ్వాలి, ఈమెయిల్ చేయండి మాకు అన్నట్టు అయితే చెప్తున్నారు. దిస్ విల్ హెల్ప్ ఎన్ష్యూర్ యూర్ రిజిస్ట్రేషన్ ఈజ్ అక్యురేట్లీ ట్రాక్డ్ అండ్ నాట్ మిస్డ్. ఇక్కడైతే వాళ్ళు పూర్తిగా అయితే ఇలా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూడొచ్చు, హే ద aspiring transportation specialist, greetings from Amazon ROC. We are thrilled to let you know that we have got your application for the transportation specialist role at our Hyderabad location. So we are on the way to joining ROC, the beating heart of our transportation network. At ROC, you will be driving force behind our deliveries, ensuring timely arrivals for customers across international regions, smoothing out any potential roadblocks. You will play a pivotal role in delivering an expectation experience. Talk about making a real difference, right? సో ఇక్కడంతా డీటెయిల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్, టు గెట్ యూ స్టార్టెడ్, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయడానికి ఇక్కడ అయితే మీరు విజిట్ అవర్ అసెస్మెంట్ పోర్టల్ అన్నట్టయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా మీకు ఒక రిజిస్టర్ అవ్వమని అయితే ఇస్తున్నారు. ఓన్లీ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ రెజ్యూమేస్. ఈ మెయిల్ అందరికీ రాదండి. ఏవైతే ప్రొఫైల్స్ మనం అప్లై చేశాక కూడా ఏవైతే ప్రొఫైల్స్ వాళ్ళకి కావాలని షార్ట్ లిస్ట్ చేసుకుంటారో ఆ వాళ్ళకైతే ఈ మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ మనమైతే రిజిస్టర్ ఇక్కడ చేసుకోవాల్సిందే. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకైతే డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఐఎమ్ నాట్ ఏ రోబోట్, ఇక్కడ పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి, మన ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా అయితే ఉండాలి, ప్లెయిన్గా అయితే ఉండాలి బ్యాక్గ్రౌండ్. అప్పుడే అయితే షార్ట్ లిస్ట్ నెక్స్ట్ ప్రాసెస్కి కూడా ఫార్వర్డ్ అవ్వడానికి ఆన్లైన్ అసెస్మెంట్కి కదా ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట. సో నెక్స్ట్
ప్రెస్ చేసినప్పటికీ మన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ విధంగా ఈ జాబ్ రోల్ తెలుసుకున్నారు అన్నట్టయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ జాబ్ బోర్డ్స్, నౌకరీ కానీ ఆర్ ఏజెన్సీ, క్యాంపస్, అమెజాన్ ఎంప్లాయీ రిఫరెన్స్ అయితే ఉన్నట్టయితే సోషల్ మీడియా నుంచి చూసి మీరు అప్లై చేస్తున్నారా అన్నట్టయితే మీకు ఇస్తారు. ఇక్కడ ఫుల్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అండ్ కిందికి వచ్చే వరకు డేట్ ఆఫ్ బర్త్, మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వండి, సిటిజన్షిప్ ఇండియన్ అయితే ఇవ్వండి, అండ్ ఇక్కడ డిజబిలిటీ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఏదైతే ఉందో లేదో మీరైతే ఇవ్వచ్చు. ఇక్కడ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి. మీరు ఎక్కడ మీరు రెసిడెన్స్ అయ్యి ఉన్నారో ఆ లొకేషన్ అడ్రస్ అయితే ఇవ్వండి. కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ అయితే కరెక్ట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు మీ ఎడ్యుకేషన్ హైయెస్ట్ డిగ్రీ 10th, ఇంటర్, డిగ్రీ ఆర్ పీజీ ఏదైతే చేస్తున్నారో ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇక్కడైతే ఎడ్యుకేషన్ టైప్, ఇక్కడ ఏదైతే ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగ్, అదర్సా, సైన్సా అన్నట్టయితే టిక్ చేయాల్సి ఉంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ వచ్చే వరకు ఇన్ మంత్స్ అయితే ఇవ్వాలి. మీరు ఫ్రెషర్ అయితే ఫ్రెషర్గా అయితే ఇవ్వచ్చు, ఆర్ ఇప్పుడు అనుకోండి 1.5 year ఉందనుకోండి, అంటే 18 months అని అయితే మీరు ఇవ్వాలి ఇక్కడ, అలాగనమాట. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్, మీరు కరెంట్లీ వర్కింగ్ అయితే కరెంట్లీ వర్కింగ్ అని ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ ఇక్కడ నోటీస్ పీరియడ్ ఏదైనా ఉందా అని సర్వ్ చేస్తున్నారా అన్నట్టయితే మీరు కరెంట్లీ ఆర్ ఇఫ్ నాట్ క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్, అండ్ ఇక్కడ మీకు కరెంట్ ఎంప్లాయ్ మంత్లీ శాలరీ ఎంతనో ఇక్కడైతే ఇవ్వండి. అండ్ అలాగే ఇక్కడ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా మీకు, లేదా ఉందా అని అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ ఓవర్ టైం బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మీరు వర్క్ చేస్తారా అన్నట్టు అడుగుతున్నారు. ఎస్ ఆర్ నో అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ రిటేషనల్ షిప్స్ అయితే ఉంటాయి, వీక్ ఆఫ్స్ దానికి తగ్గట్టు ఉంటాయి, దానికి మీరు ఓకేనా అన్నట్టు అడుగుతున్నారు. ఎస్, అన్ని క్రైటీరియాస్కి అయితే మీరు మోస్ట్లీ ఎస్ అని ప్రెస్ చేస్తే మీకు ఫర్దర్గా వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అండ్ మీకైతే ఈ జాబ్ యొక్క ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ మీకు ఓకేనా కాదా అని అయితే అడుగుతూ ఉన్నారు. మీకు ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ వచ్చా లేదా అని అయితే అడుగుతున్నారు. ఇక్కడ పాన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఆధార్ కార్డు ఉందా లేదైతే అడుగుతూ ఉన్నారు. మీరు డీటెయిల్స్ అన్నీ కూడా అక్యురేట్గా కరెక్ట్గా అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కరెంట్ రెజ్యూమే, మీకు చెప్పాను కదా ఏవైతే ఆ జాబ్ రోల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో దానికి తగ్గట్టు అయితే మీరు రెజ్యూమేలో కీవర్డ్స్ అయితే యాడ్ చేసేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే రెజ్యూమే అప్లోడ్ చేసి ఇక్కడ యూజ్ కెమెరా యూజ్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండేటట్టు చూసుకొని ఇక్కడ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసేసి మీరు సబ్మిట్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత చూస్తే మీకు ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ మెయిల్ అయితే మీకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్, షార్ట్ లిస్ట్ అయ్యి మీరు సెలెక్ట్ అయితే మీకు ఆన్లైన్ టెస్ట్కి అయితే తీసుకోవచ్చు అన్నట్టు ఇట్లా అమెజాన్ నుంచి డైరెక్ట్గా మనకైతే మెయిల్ వస్తుంది. ఆన్లైన్ టెస్ట్ ఇన్విటేషన్ ఇది చూసారు కదా, ఫ్రమ్ అమెజాన్ సపోర్ట్ అట్ హైయర్ ప్రో వాళ్ళైతే వీళ్ళకి అమెజాన్కి సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి. సో ఇది వచ్చి ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. సో మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే వచ్చింది. మీరు డేట్ చూసుకోవచ్చు, April 15th, ఇది 10:46 AM అయితే వచ్చిందనమాట ఈ మెయిల్. యూ హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ టు అటెండ్ ద టెస్ట్ ఫర్ అమెజాన్. అండ్ ఇక్కడ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఈ టెస్ట్కి వచ్చి ఈ మెయిల్ వచ్చాక మనం వితిన్ 48 hours అయితే మనం ఈ టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అదే ఉంది, టేక్ ద టెస్ట్ వితిన్ 48 hours ఆఫ్టర్ రిసీవింగ్ దిస్ మెయిల్. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ ప్రోటోకాల్ టెస్ట్. యూ నీడ్ టు ప్రొవైడ్ యువర్ ఆన్సర్స్ యూజింగ్ యువర్ మైక్రోఫోన్ అండ్ కీబోర్డ్. మైక్రోఫోన్ యూజ్ చేసేసి అయితే మనం ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ప్రొటెక్టింగ్ పర్పస్ యువర్ వీడియో అండ్ ఆడియో బ్రౌజర్ సెషన్ విల్ బి రికార్డెడ్. సో ఈ రికార్డింగ్ టైంలో మనం ఎలాంటి లైక్ మిస్లీడ్ కానీ ఆర్ రాంగ్గా కానీ ఇంటర్వ్యూస్ చేస్తే మీరు డెఫినెట్గా డిస్క్వాలిఫై అయితే అయిపోతారు. బికాస్ అంతా కూడా వాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. మన కెమెరా అండ్ ఎవ్రీథింగ్ ఆన్లో ఉంటుంది కాబట్టి మనం ఏమేం చేస్తూ ఉన్నామో వాళ్ళు చూడగలరు, అనలైజ్ చేయగలరు. దాన్ని బట్టి అయితే ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది, అదైతే గమనించగలరు. సో ఇక్కడైతే టేక్ ద టెస్ట్ ఇన్ అ క్వైట్ లొకేషన్ విత్ లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఉంది. సో అవాయిడ్ టేకింగ్ ద టెస్ట్ ఇన్ బ్రేక్అవుట్స్, క్యాఫిటేరియా ఆల్ పబ్లిక్ ప్లేసెస్. సో ఇక్కడైతే కొన్ని క్రైటీరియాస్ అయితే ఇచ్చారు. మీకు గుడ్ మైక్, గుడ్ క్వాలిటీ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇలా ఉండాలి అన్నట్టయితే ఇచ్చారు. అలా ఉండైతే మీరు ఈ సెషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టెస్ట్ డీటెయిల్స్. ఇక్కడ టెస్ట్ URL అయితే లింక్ అయితే వచ్చి ఉంటుంది. మనకి యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. అండ్ మరి ఒకవేళ ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉంటాయో మనం ఇక్కడైతే ఒక సపోర్ట్ అయితే ఉంది, ఆ సపోర్ట్కి అయితే మనం కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ఈ లింక్ ప్రెస్ చేయగానే మనమైతే ఏదైతే పోర్టల్ ఉంటుందో ఆ అసెస్మెంట్ పోర్టల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ లింక్ని ప్రెస్ చేయగానే మనమైతే హైయర్ ప్రో ఈ అసెస్మెంట్ పోర్టల్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ ఉన్న యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చారు కదా, ఈ యూజర్ నేమ్ని కాపీ చేసి అలాగే పాస్వర్డ్ని కాపీ చేసేసి ఇలా అయితే మనము లాగిన్ అయ్యేదైతే టెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడైతే టోటల్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చే మటుకు 70 మినిట్స్ అయితే ఉంటుందండి. అది నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఓన్లీ 1 అటెంప్ట్. డు నాట్ రీలోడ్, రీఫ్రెష్ ఆర్ క్లోజ్ ద బ్రౌజర్ వితౌట్ సబ్మిటింగ్ టెస్ట్. సో అలాంటివి ఏవైతే చేయకూడదు అన్నట్టయితే మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్స్ వచ్చే వరకు ఇలా ఉంటాయన్నమాట. క్వాంటిటేటివ్ అబిలిటీ 15 questions 20 minutes. ఓకే, అనలిటిక్ అబిలిటీ 15 questions 20 minutes. అండ్ అలాగే ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్ అయితే ఉంటుందండి, అది కూడా 15 questions 20 minutes. అండ్ ఇంగ్లీష్ మాడ్యూల్ అనేది ఉంటుంది, అది కూడా ఒక 7 questions ఉంటాయి. అరౌండ్ 15 minutes అయితే మనకి టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ టైంలోనే మనమైతే కన్సర్న్ టైంలో మనం తీసుకొని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా క్వాంటిటేటివ్ అబిలిటీ అలా అన్నప్పుడు మనం ఒక పేపర్, ఒక పెన్ అలా దగ్గర పెట్టుకోవాలి. బికాస్ సమ్స్ లాగా వస్తాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, మనం దాని మీద రఫ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకొని అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట దాని తగ్గట్టు. సో టోటల్గా అయితే మనకి 52 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టెస్ట్ వచ్చే వరకు యూ షోర్ యూ వాంట్ టు ఎండ్ ద టెస్ట్. సో 52 ఆన్సర్స్ అయిపోయాక ఇక్కడ ఏదైనా అన్ఆన్సర్డ్ ఉంటే 1, 2 అట్లా ఎన్ని అన్ఆన్సర్డ్ ఉంటుందో ఇక్కడైతే నెంబర్ ఉంటుంది. సో అన్ని ఆన్సర్ అయితే చేశాక ఐఎమ్ డన్ విత్ ద టెస్ట్ అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే బేసిక్ క్వశ్చన్స్ ఉంటుందండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ కూడా గ్రామర్ వైజ్, రీరైటింగ్ సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్, ఇలా ఇన్, ఆఫ్, నౌన్స్, ప్రొనౌన్స్ అలా ఉంటాయి కదా, కంజెక్టివ్స్. సో అలాంటి గ్రామరిటిక్ క్వశ్చన్స్ అయితే మనకి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. ఈ మోస్ట్లీ ఈ కొన్ని మంచిగా అవుట్ ఆఫ్ 52 మనము ఒక 35 to 40 అయితే వచ్చుంటే నెక్స్ట్ కేటగిరీకి మనమైతే సెలెక్ట్ అవుతాం అన్నమాట. ఇలా ఈ 52 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా అనలైజ్ చేసి కరెక్ట్గా అయితే చేయగలిగితే అవుట్ ఆఫ్ 52 మనం అరౌండ్ లైక్ 40 అబోవ్ మనకి వచ్చుంటే మనం నెక్స్ట్ రౌండ్కి అయితే మనము క్వాలిఫై అవుతాం. ఇందులోనే అసెస్మెంట్లోనే 2 రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇవి 4 క్వాంటిటేటివ్ అబిలిటీ, అనలిటికల్ అబిలిటీ, ఇంగ్లీష్ ఆబ్జెక్టివ్, అడిషనల్ ఇంగ్లీష్ మాడ్యూల్ అనేది ఇలా 70 minutes అయితే మనకి ఈ టెస్ట్ ఉండబోతుందండి. ఈ 52 క్వశ్చన్స్ అయిపోయాక ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ అయితేనే మీకు 40 అబోవ్ అయితే మార్క్స్ వచ్చినట్టయితేనే అయితే థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ టెస్ట్, ప్లీజ్ క్లిక్ ద బటన్ బిలో టు ప్రొసీడ్ టెస్ట్ అనేది అయితే ఉందన్నమాట. ఇది మీరు రెడీ అయ్యేసి టేక్ మీ టు ద నెక్స్ట్ టెస్ట్ అనేది మనం ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఈ లింక్ని ఏదైతే ప్రెస్ చేస్తే మనకి మళ్ళీ లాగిన్ పేజ్కి వస్తాము, అమెజాన్ హైర్ ప్రో లాగిన్ పేజ్. ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి అయితే మనము లాగిన్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంటర్ఫేస్లో అయితే మీకు కంప్లీట్గా అయితే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్, లిజనింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అయితే చెక్ చేయబడి ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ మనకి అక్కడ ఉన్నవి కొన్ని అయితే చదవాల్సి ఉంటుంది. రీడ్ దిస్ అని మనకు ఒక వాయిస్ అయితే వస్తుంది, అది కూడా మన ఇండియన్ యాక్సెంట్లో అయితే ఉండదు, అమెరికన్ యాక్సెంట్లో అయితే ఉంటుందన్నమాట. ఆ వాయిస్ వచ్చే మట్టుకు క్లియర్గా అయితే విని వాళ్ళు చెప్పింది మనమైతే రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒక 10 క్వశ్చన్స్ అలా అయితే ఉంటుంది. ఒక సింపుల్ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే మన లిజనింగ్ స్కిల్స్, మన స్పీకింగ్ స్కిల్స్ అయితే వాళ్ళు తెలుసుకుంటారు ఈ అసెస్మెంట్లో అయితే. లైక్ క్వశ్చన్ వచ్చే మట్టుకు లైక్ సింపుల్గానే ఉంటుంది. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ ద మార్నింగ్, యూ విల్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఎ లంచ్. సో ఇలా ఉంటుందన్నమాట. బట్ వాయిస్ వచ్చే మట్టుకు ఇలా ఉంటే క్లియర్గా అయితే ఉండదు. సో ఇంగ్లీష్ యాక్సెంట్లో అయితే కొద్దిగా అయితే ఉంటుంది. మనం నార్మల్గానే మన లిజనింగ్ స్కిల్స్ మంచిగా ఉన్నాయా అని వినేసి మనమైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద మార్నింగ్ విల్ హ్యావ్ ఎ బ్రేక్ఫాస్ట్. సో అలా అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలా మనకి ఒక 10 క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నాయి అన్నమాట. అలాగే ఒక 2 స్టోరీస్ వస్తాయి అండ్ వాళ్ళు చెప్తారనమాట. ఆ వాయిస్లో 2 స్టోరీస్ మనకి వినిపిస్తారు. ఆ స్టోరీస్ మనం విని ఆ క్యారెక్టర్ నేమ్స్, అందులో స్టోరీలో ఏమైతే ఉన్నాయో, ఏమేమి జరిగిందో అది మన ఓన్ వర్డ్స్లో పెట్టి మనల్ని మళ్ళీ చెప్పమంటారు. సో ఆ విధంగా అయితే 2 or 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, అండ్ మనము ఇఫ్ యూ రిప్రజెంట్ ఇండియా ఇన్ అన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, హౌ డూ యూ రిప్రజెంట్, పుట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీరు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు ఎలా మాట్లాడతారు అనేది ఒక క్వశ్చన్ అడుగుతారు. ఇలా కొన్ని సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ మీ ఓన్ అనలైజేషన్తో మీరు ఎలా అయితే మాట్లాడగలుగుతారో అన్నట్టయితే టెస్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. మీ ఇంగ్లీష్ గ్రామర్, ఫ్రేమింగ్ సెంటెన్సెస్, మీ లిజనింగ్ స్కిల్స్, మీ రీడింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయైతే వీళ్ళు ఈ టెస్ట్లో అయితే తెలుసుకుంటారనమాట. టెస్ట్ కంప్లీట్ అయ్యాకైతే ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుందండి. టెస్ట్ కంప్లీట్, కంగ్రాచులేషన్, క్లిక్ ఫినిష్ టు సబ్మిట్ యువర్ టెస్ట్, థ్యాంక్ యూ, ఫినిష్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే అయితే మనము ఈ టెస్ట్ని అయితే ఫినిష్ చేయగానే అయితే థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద టెస్ట్ అని అయితే వస్తుంది. అండ్ ఇలాగైతే వస్తుంది. మనము ఈ టెస్ట్ ఫినిష్ అయిపోయాక తర్వాత ఎలా సెలెక్ట్ అవ్వబోతున్నామో చెప్తున్నాను.
మళ్ళీ మనకైతే టెస్ట్ వస్తూ ఉందండి. మనం సెలెక్ట్ అయితే ఆర్ ఇఫ్ నాట్ రిజెక్ట్ అయినా కూడా మనకు మెయిల్ వస్తుంది. అప్లికేషన్ స్టేటస్ అప్డేటెడ్. సో, ఈ విధంగా అయితే మనకి మెయిల్ అయితే వస్తది. సో, ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద ఫర్దర్ రౌండ్ మనకైతే ఇంటర్వ్యూ ఉంటుందండి. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ద రిక్రూటర్. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయినా అవ్వచ్చు, వీడియో కాలింగ్ ఇంటర్వ్యూ అయినా అవ్వచ్చు. ఈ అసెస్మెంట్ తర్వాత నెక్స్ట్ రౌండ్ అయితే ఉంటుంది. ఆ రౌండ్ కంప్లీట్ కాగానే మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. దాంట్లో సెలెక్ట్ అవ్వగానే మనకి సాలరీ డీటెయిల్స్ అయితే మాట్లాడతారు. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దట్, సో మనమైతే దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు కాల్ వచ్చిందంటేనే మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టండి. అండ్ ఫర్దర్‌గా వాళ్ళ ప్రాసెస్ అదంతా కూడా ఫర్దర్‌గా రిక్రూటర్ ఆర్ ద హెచ్ఆర్ మనకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కంపెనీ పాలిసీస్ అండ్ మన సీటీసీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ మన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతుంది అన్నీ కూడా మనకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. అండ్ మన రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్స్, సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మనము వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లేటర్ ఆన్. ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్. మోస్ట్‌లీ మన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మనమైతే ఏం పెట్టుకోవాలండి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మన రెజ్యూమేలో అయితే కీవర్డ్స్ ఇన్సర్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ విల్ గెట్ షార్ట్ లిస్టెడ్ బై ద ఆటోమేటిక్ సిస్టమ్ ఆఫ్ దీస్ అమెజాన్ ఆర్ ద ఐబీఎం, కాగ్నిజెంట్, ఎనీ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఇలాగే ఉంటుంది. మన ఎంఎన్సీ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రావాలి అని అంటే కంపల్సరీ అయితే ఈ క్రైటీరియాని అయితే ఫాలో అవ్వాల్సిందే. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. కంపల్సరీ అయితే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.